హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ అయితే నిద్ర లేచేసి టిఫిన్‌లన్నీ చేసేసుకునేసి, స్నానాలు చేసి అత్తమ్మ వాళ్ళ ఇంటికైతే బయలుదేరుతున్నామండి. గుడికెళ్ళాలని అత్తమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నామనమాట. ఇక్కడ టిఫిన్‌లన్నీ అయిన తర్వాత గ్యాస్ బర్నర్‌నైతే నీట్‌గా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. నాకు ఇలా క్లీన్ చేసి పెట్టుకొని బయటికెళ్తే ఇంటికి రాంగానే ప్రశాంతంగా అనిపిస్తది. ఎందుకంటే ఇంటికి రాంగానే వంటింట్లోకెళ్తే ఇవన్నీ చూసేస్తే చిరాకొచ్చేస్తది గదా! అందుకని అయితే నాకు ఫుల్ చిరాకుంటదనమాట. ఎక్కడికైనా బయటికెళ్ళే ముందు కొద్దిగా ముందుగా లేచేసి టిఫిన్‌లన్నీ అయిన తర్వాత గిన్నెలు అండ్ గ్యాస్ బండయితే ఇలా క్లీన్‌గా చేసుకొని వెళ్ళడం అలవాటండి నాకు. తర్వాత ఇక్కడ ఈ రోల్ అయితే తీసుకున్నానండి. ఈ రోల్ కాస్ట్ వచ్చేసి నాకు 400 పడింది. అండ్ రోకలి కాస్ట్ వచ్చేసి 150 అయితే పడిందండి. నేను నెల్లూరు వెళ్ళినప్పుడు తీసుకున్నాను. నాకు రోటి పచ్చళ్ళంటే చాలా ఇష్టమండి. అందుకే ఈ రోల్‌నైతే తీసుకున్నాను. ఇంక తెచ్చుకున్న తర్వాత పూజ అయితే చేసేసానులెండి. తెచ్చి కూడా వారమైంది. శుక్రవారం రోజు తెచ్చాను. తెచ్చాక పూజ చేసేసుకున్నాను. పూజ చేసిన తర్వాత రోజైతే పచ్చడైతే దంచానండి. చాలా టేస్టీగా వచ్చింది. అండ్ ఇక్కడైతే క్లీనింగ్ అంతా అయిన తర్వాత ఇంక అత్తమ్మ వాళ్ళ ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోతున్నామండి. ఇంక మా పాపని రెడీ చేసుకునేసి ఆ తర్వాత నేనైతే రెడీ అయ్యేసి వెళ్తున్నామనమాట. ఇక్కడొచ్చేసి ఈ ఫ్లవర్ వాజులనేది నేను నెల్లూరులో తీసుకున్నానండి. ఈ చిన్న చిన్నవి వచ్చేసి 25 రూపీస్ పడిందండి. రెండొచ్చి 50 రూపీస్ తీసుకున్నారు. ఈ పెద్దది ఉంది గదా! అదొక్కటే వచ్చేసి 100 రూపీస్‌కి ఇచ్చారనమాట. మామూలుగా 2 వచ్చి పెద్దవొచ్చేసి 300 చెప్పారండి. బట్ మేము అడిగామనేసి చాలా ఎక్కువగా తీసుకుంటున్నామనేసి అందుకనేసి అయితే 100 రూపీస్‌కి ఇచ్చారు. నాతో పాటు మా అక్క వాళ్ళు కూడా తీసుకున్నారండి. మాకు తెలిసిన అక్క వాళ్ళతో షాపింగ్‌కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. వాటర్ బాటిల్స్ అనేది ఫ్రిడ్జ్ మీదే పెట్టేశాను. అంటే ఫ్రిడ్జ్‌లో పెట్టడం లేదండి కూలింగ్‌కి. అంటే చల్లగానే ఉంటుంది గదా! కూలింగ్ వాటర్ తాగమనమాట. అందుకని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టలేదు. ఫ్రిడ్జ్ మీదైతే పెట్టేశానండి నేనింకా. ఇలా నీట్‌గా సర్దేసుకొని రెడీలు అయ్యేసి అత్తమ్మ వాళ్ళ ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోతున్నామండి. బయలుదేరి వెళ్ళిన తర్వాతైతే కొద్దిసేపు అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూర్చునేసి తర్వాత టెంపుల్‌కైతే వెళ్ళాము. ఇది మా అత్తమ్మ వాళ్ళ ఊరండి. ఊర్లోకైతే వచ్చేసామనమాట. మాకు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ ఆర్ 15 కిలోమీటర్సేనండి దూరము. మహా అంటే అంతకు మించి ఏం లేదు. ఈ చుట్టూ పొలాలైతే ఉంటాయండి. పక్కా పల్లెటూరు మా అత్తమ్మ వాళ్ళది. ఇక్కడొచ్చేసి ఇంటికి రాంగానే ఇక్కడ పామరం అయితే కట్టేస్తున్నారు. ఇంటి లోపలికొచ్చిందంట. పిల్లలు ఆడుకుంటారు కదా అని కొద్దిసేపు కట్టారండి. తర్వాత వదిలిపెట్టేశారులే. వీళ్ళైతే మా పాప, మా బావ వాళ్ళ పాప అయితే ఆడుకుంటా ఉన్నారు. ఇక్కడైతే ఫ్లవర్స్ అయితే భలే పూసాయండి. చూడ్డానికి భలే అనిపించిందనమాట. మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేనిక్కడ ఈ వీడియోలో అయితే చూపిస్తూ ఉన్నాను. ఒక్కొక్క ఫ్లవర్స్ అయితే చాలా ముద్దుగా ఉన్నాయి. ఇక్కడ కొత్తిమీరకైతే ఫుల్‌గా పూతైతే వచ్చేసింది. అత్తమ్మ ఈ మధ్య వేస్తుందండి. కొన్ని ఫ్లవర్స్ అన్నీ ఈ మధ్య వేస్తుంది. ఇక్కడ చిన్న చెట్టుకి కాగడాలు కూడా పూసేసాయి. చిట్టి కాగడాలండి. నాకెక్కువగా ఇష్టమైన ఫ్లవర్స్‌లో ఈ కాకడాలు అండ్ మల్లెపూలు అంటే చాలా ఇష్టమండి. తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి కొద్దిసేపు కూర్చుని కొద్దిసేపు మా పాప వాళ్ళు పావురంతో అయితే ఆడుకున్నారు. ఆడుకున్న తర్వాత పావురంనైతే వదిలేసామండి. వదిలేసిన తర్వాత టెంపుల్‌కైతే వెళ్ళిపోయి అక్కడే భోజనం అయితే చేసేసుకున్నాము. ప్రతి ఆదివారం అక్కడ అన్నదానం అనేది జరుగుతదండి. అక్కడే తినేసి అత్తమ్మ వాళ్ళ ఇంటికొచ్చి కొద్దిసేపు కూర్చొని ఇంటికైతే వెళ్ళిపోయామనమాట. ఈ టెంపుల్‌ని చాలా వీడియోస్‌లో చూపించానండి మీకు. చూడాలనుకుంటే చాలా వీడియోస్‌లో ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ ఈరోజైతే మీకు ఒక స్టోరీ గురించి అయితే చెప్తానండి. ఈ స్టోరీ చాలా బాగుంటుంది. మీకు గనుక నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తెల్ల కోడలు అండ్ నల్ల కోడలు గుణం గురించి అయితే చెప్పాలనుకుంటున్నానండి. స్టోరీ నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? మా కోడలు బంగారం. దానికి నగలు గట్రా అవసరం లేదు. దాని రంగు దగ్గర బంగారం వేసుకున్న దిగదుడిపే. కోడలు రంగు గురించి చెప్తూ తెగ మురిసిపోతుంది సీతమ్మ. మీరు అదృష్టవంతురాలు కాబట్టే చక్కటి కోడలొచ్చింది. నాకొచ్చింది ఎందుకు? నల్లటి తుమ్మ మొద్దుని తాళి కట్టేసి తీసుకొచ్చాడు నా కొడుకు. ఊళ్ళో ఇంకా అమ్మాయిలే
దొరకనట్లు రావాల్సిన కట్న కానుకలు కూడా రాకుండా పోయాయి. బంగారం లాంటి సంబంధాలు ఎన్నొచ్చాయో. వాళ్ళల్లో ఎవరినైనా చేసుకుంటే బాగుంటుందని ఎన్నిసార్లు చెప్పినా చెవికెక్కితేనా? ఏమీ మాట్లాడకపోతే ఇంక చేసుకునే ఉద్దేశం లేదనుకున్నాను. కానీ ఇలా ఏకంగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని వస్తాడని అస్సలు ఊహించలేదు సుమి. మండిపడుతూ కోపంతో చెప్పింది రాధమ్మ. ఇప్పుడు కోడళ్ళు రూపు గుణాల గురించి తెలుసుకుందాం. సీతమ్మ కోడలి పేరు స్వర్ణ. పని ముట్టుకుంటే ఎక్కడ మాసిపోతుందో అన్నట్లుంటుంది. కట్టిన చీర నలగదు, వేసిన జోడు విప్పదు, ఏసీ గది దాటి బయటకు కూడా రాదు. షోకేస్లో బొమ్మల్లే ఉంటుంది. సీతమ్మకి ఏ సహాయం చేయదు సరికదా, తిరిగి కోడలికి సీతమ్మే చేస్తూ ఉండేది. సీతమ్మ ఒకరోజు కాలు జారి పడితే కాలు విరిగిందని చూడడానికి వెళ్ళింది రాధమ్మ. వాకర్ సహాయంతో నడవలేక నడుస్తూ వంటగదిలో వంట చేసుకుంటూ ఉంటుంది. అదేంటి సీతమ్మ, ఈ టైంలో విశ్రాంతిగా ఉంటేనే కదా కాలు సర్దుకునేది, పనులు చేస్తే ఎలా? ఇవన్నీ మీ కోడలు చెయ్యదా? మీ కోడలు బంగారం కదా అని అంటూ విడ్డూరంగా అడిగింది రాధమ్మ. ఏం చెప్పమంటావు రాధమ్మ, గుణం గురించి చెప్పుకుంటే సిగ్గుచేటని దాని పేరు గురించి, దాని అందం గురించి చెప్పుకుంటూ ఉంటాను. మా కోడలు బంగారం అంటే నీకలా అర్థమైందా? ఓస్ నీ పాసుగాల, బతుకున్నాళ్ళు నాకు ఈ పాటలు తప్పవు అంటూ అసలు గుణం చెప్పింది సీతమ్మ. ఆవిడను చూస్తే జాలేస్తుంది. కొద్దిసేపు ఆమెతో మాట్లాడి ఇంటికి బయలుదేరింది రాధమ్మ. రాధమ్మ కోడలి పేరు రాగిణి. రాగిణి పేరులో ఉన్న రాగిలాగే గుణాలన్నీ మంచివే. అయినా ఆ విషయం చెప్పాల్సింది రాధమ్మ, మెచ్చవలసింది రాధమ్మ. ఉదయాన్నే లేచి గొడ్లపాక నుంచి వీధి వాకిలి వరకు తుడిచి అంట్లన్నీ తోమి బట్టలు ఉతకడం, వంట చేయడం ఒకటేమిటి, ఆ ఇంట్లో ఉండే పనులన్నీ గిరాగిరా తిరుగుతూ ఆ ఇంటికి గొడ్డి చాకిరీ చేస్తూ ఉంటుంది. ఇటుకే ఇంటి పనులన్నీ చేసేసి వంట కూడా వేడివేడిగా వండింది. ఇల్లంతా మంచి గుమగుమలాడించేసింది. సరిగ్గా అప్పుడే ఇంటికొచ్చింది రాధమ్మ. గుమ్మంలో ఎదురొచ్చిన కోడల్ని చూసి పనులన్నీ చేసి ఉన్నందుకు కట్టిన చీర నలుగుంది. పాదాలు మడమలు కూడా పగులున్నాయి. ముఖమంతా చెమటలు పట్టున్నాయి. ఎండలో వచ్చిన అత్తగారి కోసం గబుక్కున లోనికి వెళ్ళి మంచినీళ్ళ గ్లాస్ తెచ్చిచ్చింది. వంట అయిపోయింది అత్తయ్య, భోజనం వడ్డిస్తాను అని ఎంతో మర్యాదగా అడిగింది అత్తగారిని. కోడలు సపర్యాలు చేస్తుంటే తలదించుకుంది రాధమ్మ. గుణవంతురాలైన కోడల్ని ఇంట్లో ఉంచుకుని తమ్మ అదృష్టవంతురాలు అనుకున్నాను. నా కోడలు రాగిణి కదా అసలైన బంగారం. అదృష్టవంతురాల్ని అంటే నేనే. ఈ బంగారం పనులు చేస్తూ మరింత కరిగిపోకూడదు, వెంటనే పని మనిషిని పెట్టుకోవాలి అనుకుంటూ పొగుడుకుంటుంది లోపల. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.